గుంటూరులో మోతీలాల్ నగర్లో ఇల్లు కోల్పోయిన బాధితులకు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆయన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. గత 30 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్న కుటుంబాలతో తనకు అనుబంధం ఉందని తెలిపారు. డ్రైనేజీ నిర్మాణం కారణంగా తప్పనిసరిగా ఇల్లు తొలగించాల్సి వచ్చిందన్నారు. బాధితులకు చౌడవరం టీట్కో ఇళ్లలో ఆశ్రయం కల్పిస్తున్నామని 2 నెలల పాటు సహాయం అందిస్తామని చెప్పారు. కొండ్రుపాడు వద్ద ఇల్లు నిర్మించి బాధితులకు ఇస్తామని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. మీడియా సోదరులందరూ నమస్కారం. ఈరోజు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ నజీర్ గారి సమక్షంలో కొద్ది రోజుల క్రితం ఏదైతే నెహ్రూ నగర్లోని మోతీలాల్ నగర్లో రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి నివాసితులు ఎవరైతే గత కొంతకాలం నుంచి ఉంటున్నారో అక్కడ, కానీ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా అంటే ఇటు నుంచి వెళ్ళవలసినటువంటి డ్రైన్ వాటర్ అంతా కూడా స్ట్రక్ అవడం కారణంగా అక్కడ ఆ డ్రైన్ పునర్నిర్మాణంలో భాగంగా వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దానికి ఎమ్మెల్యే గారు వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళకి మళ్ళీ వేరే సాట పునరావాసం కల్పించే విధంగా మాట్లాడి వాళ్ళందరినీ అక్కడికి రీప్లేస్ చేసి వాళ్ళకి మంచిగా జీవనం సాగిద్దామనే ఒక మంచి ఆలోచన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. దానికి వాళ్ళలో కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది సహజంగా ఉంటుంది కదా, ప్రతిపక్ష పార్టీలు వచ్చి వాళ్ళకి మంచి జరుగుతున్నా కానీ ఏదో చెప్తారు, దానికి అనుగుణంగా పాపం వాళ్ళకి ఆశపడుతుంది. కానీ వాస్తవం ఏంటనేది తెలుసుకోవాలి. వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు వాస్తవమే, కానీ అదేంటది ప్రభుత్వానికి సంబంధించింది. ఎప్పుడైనా కానీ వెళ్ళవలసిన ఆవశ్యకత వస్తుందని తెలిసి కూడా వాళ్ళు ఉంటున్నారు. కానీ దానికి ఎమ్మెల్యే గారు వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకూడదని వేరే సాట పర్మనెంట్గా సోడవరంలో ఉన్నటువంటి ఆల్రెడీ ఏదైతే ఇళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళలో అక్కడ దాదాపుగా అఫీషియల్గా 106 మంది వచ్చారు. ఆ 106 మందికి కూడా అక్కడ ప్రొవైడ్ చేసి వాళ్ళందరికీ మంచిగా కల్పిద్దామంటే తగుదనమ్మా అంటూ ఈ లోపు వచ్చేసేసి ఏదో నానా యాగి చేస్తే తీసుకెళ్ళి పెట్టుకోమనండి ఒక 2 రోజులు వాళ్ళ ఇంట్లో పెట్టుకోమనండి. వాళ్ళు చాలా సంపాదన ఉంది కదా, ఏమన్నా ఒక పూట తీసుకెళ్ళి వాళ్ళు భోజనం పెడతారా? కానీ ఇవాళ వాళ్ళు ఇబ్బంది పడకూడదని వాళ్ళ ప్రతి కుటుంబానికి ఒక 5,000 రూపాయలు చెప్పిన ఎమ్మెల్యే గారు ఆయన సొంతంగా ఇవాళ వాళ్ళకి ఇస్తున్నాడు. అది ఒక లీడర్ చేసేటటువంటి పని. లీడర్ కాకుండా వచ్చి లీడర్ అవుతున్న వాళ్ళకు ఉండేటటువంటి తేడా అది. యాగి చేయటం కాదు, యాగి చేసినప్పుడు వాళ్ళని ఏం చేయాలనే ఆలోచన కూడా ఉండాలి. ఒక ఆలోచన చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు. ఇవాళ ఆలోచన చేయబట్టే కదా వాళ్ళందరూ కూడా ఇవాళ ఇబ్బంది పడకూడదని వాళ్ళ కుటుంబాలను పిలిచి వాళ్ళకి తాత్కాలిక బృతి కింద వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి 5,000 ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ఏదైనా అవసరమైతే నేను చేస్తానని చెప్తున్నాడు ఓపెన్గా. మీకు మళ్ళీ నేను అవకాశం కల్పిస్తానని కూడా చెప్తున్నారు. ఒక మంచి వ్యక్తిగా ఎట్లాంటి దురాలోచన లేకుండా ఒక మంచి ఆలోచనతో వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షాలు కూడా మేము కోరుతుంది అదే. ఎస్, మేము తప్పు చేస్తే మీరు చెప్పండి తప్పితే మేము చేసే మంచిని కూడా మీరు తప్పు చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తే బూమ్రాంగ్ అవుతుంది. అందుకని ఒకసారి అందరికి చెప్తున్నాను, వాళ్ళందరినీ కూడా మంచిగా మాట్లాడారు ఎమ్మెల్యే గారు. వాళ్ళకి మంచి చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ జనసేన తరఫున మేము కూడా వచ్చాం. ఎప్పుడు చెప్తాం మేము మా కూటమిలో తప్పులు చేసినా కానీ మేము ఊరుకోమని చెప్పి. అట్లాగే ఇవాళ ఎప్పుడు కూడా ఆ స్టేజీ ఆ పరిణామం రాకుండా ఆయన గెలిచినటువంటి 2 సంవత్సరాల నుంచి కూడా ఇటు ఉన్నటువంటి స్లమ్ ఏరియాలు ఎక్కువ మనకి ఈస్ట్లో ఆ స్లమ్నన్నీ కూడా డెవలప్ చేద్దాము, నా నియోజకవర్గంలో స్లమ్ లేకుండా ఉండాలి. ఈ మధ్యన కూడా అన్నాడు మన బ్రహ్మాంధ్ర స్టేడియం ఇది మన డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఆ రోజున కూడా అన్నాడు నా నియోజకవర్గం సింగపూర్ లాగా అవ్వాలి అనే ఒక ఆకాంక్షతో ఆయన ఉన్నప్పుడు మనం అందరం కూడా ఆయనకు చేయూతనివ్వాలి. అభివృద్ధి చేయాలంటే ఒకళ్ళ వల్ల ఏది కాదు, అందరూ సహకరిస్తేనే చేయగలుగుతాడు. ఆయనకి అవకాశం ఉంది చేస్తానన్నప్పుడు చేపించుకోవాలి. అందుకని ఇవాళ ఆ ప్రాంతంలో కూడా ఒక మంచి కార్యక్రమం చేసే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా నియోజకవర్గంలో అందరూ చెప్తున్నాం ఇవాళ మేము ఎక్కడ స్లమ్ ఏరియా అన్నా వాళ్ళందరూ అప్గ్రేడ్ చేయాలనే ఆలోచన ఉంది. మురిగిలో మీరు బతకొద్దు, మంచిగా అందరితో పాటు మంచిగా బతకాలనే ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అందుకని అందరూ ఆయనకు సపోర్ట్ చేయండి. మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మీ అందరూ కూడా మంచి చేస్తాడు. మరొకసారి ప్రతిపక్షాన్ని హెచ్చరిస్తున్నా, మీరు ఏదో ప్రతిపక్ష పాత్ర పోషిద్దామని చెప్పేసి ఆలోచనతో ఎట్లా మీ నాయకుడికి అక్కడ ప్రతిపక్ష హోదా లేదు, మేము తీసుకుందాం అంటే తీసుకోండి, కానీ మంచిని మంచిగా చూపించండి. అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వచ్చి మేమేదో వస్తాము రోడ్ల మీద కూర్చుంటామంటే చట్టం చేస్తుంది, మా పని మేము చేస్తాం, కానీ అల్టిమేట్గా మేము ప్రజలకు మంచి చేస్తాం. అది ఒకసారి గుర్తుపెట్టుకుని దానికి అనుగుణంగా మెలగాలని చెప్పి ప్రతిపక్షాలతో కూడా చెప్తూ మరొకసారి ఒక మంచి కార్యక్రమంలో
చేస్తూ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సోదరుడు నజీర్ గారిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి అభినందిస్తూ ఆయన ఇలాగ ముందుకెళ్లాలని, ఖచ్చితంగా ఆయన చేసే అడుగులో జనసేన పార్టీ ఆయన వెంట ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 3 వంతెనల ప్రాంతాన్ని 4 వంతెనలు చేస్తూ రైల్వే అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఆ ప్రాంతం నుండి ప్రవహించేటువంటి డ్రైన్ వాటర్ ఏదైతే ఉందో గుంటూరు బయటికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మోతీలాల్ నగర్లో ఉంటున్నటువంటి పేదలు ముఖ్యంగా 30 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో నివసిస్తూ రైల్వేకి సంబంధించినటువంటి ఖాళీ స్థలంలో వాళ్ళు నివసిస్తున్నటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా ఈ డ్రైన్ కట్టడానికి రైల్వే అధికారులు ఖాళీ చేయించడం జరిగింది. ఆ రోజు కూడా వాళ్ళ పక్షాన నిలబడి ఎన్నిసార్లు ఇబ్బందులు వచ్చినా రైల్వే అధికారులు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు ఈరోజు శాసనసభ్యుడు గెలిచిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా సోదర భావం కలిగినటువంటి వ్యక్తిగా, వాళ్ళ కష్టాలు నష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా, వాళ్ళ బాధల్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తిగా నిరంతరం కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మీద ఒక అభిప్రాయంతో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడనటువంటి ఆలోచనతో ఖాళీ చేయకముందే 106 ఇళ్లను చౌడవరంలో ఉన్నటువంటి టిట్కో గృహాలను వాళ్ళు కేటాయించేటువంటి కార్యక్రమం చేద్దామని ఒక ఆలోచన చేయడం జరిగింది. కానీ అది నగరం నుండి దూరంగా ఉండడం, వీళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు, రోజు 200-150 రూపాయలు ఆటోలకు పెట్టుకోలేము, అక్కడికి వెళ్ళలేము అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడంతో ఈరోజు మోతీలాల్ నగర్లోని ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఆ ప్రాంతంలోనే వాళ్ళందరూ కూడా అద్దె ఇళ్లలో ఉంటున్నటువంటి పరిస్థితులు. తప్పకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ బాధ్యత కూడా తీసుకొని ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వాళ్ళకు కావాల్సినటువంటి విధంగా ఎక్కడైతే ఇప్పుడు కోండ్రపాడులో వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలాల్లో ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే తిరిగి ఎక్కడైనా వాళ్ళకి అవకాశం ఉన్న చోట స్థలాలు ఇప్పించేటువంటి కార్యక్రమంగా తప్పకుండా మా ప్రభుత్వం తరపున కూటమి తరపున తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా భరోసా ఇస్తూ మీకు అండగా ఈరోజు ప్రభుత్వం ఉంది. ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా మీకు కావాల్సినటువంటి చేయూతనిచ్చి తప్పకుండా మీ జీవితాల్లో ఎక్కడ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా ఒక మంచి ప్రభుత్వంలో మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకుంటాం తప్ప ఎక్కడ ఇబ్బంది పెట్టమని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ప్రతి కుటుంబానికి కూడా ఈ 2 నెలల పాటు వాళ్ళ అద్దెకు ఉండేటువంటి విధంగా వాళ్ళకి కొంత సహాయం చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఇటువంటి సహాయం చేస్తాం. తిరిగి వాళ్ళందరికీ కూడా అవకాశం ఉన్నంత వరకు కొండ్రపాడులో ఉన్నటువంటి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే టెంపరీ బేసిక్గా చౌడవరంలో ఉన్నటువంటి ఇళ్లలో వాళ్ళకి నివాసం ఏర్పరిచేటువంటి కార్యక్రమం కానీ, ఇదంతా కాకపోయినా ఒక 2-3 నెలల్లో ఎక్కడైనా ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి తగు రీతిలో వాళ్ళకి కావాల్సినటువంటి ఇళ్ల సముదాయాన్ని కేటాయించేటువంటి కార్యక్రమం ఒక శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకొని చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పెద్దలు గాది వెంకటేశ్వరరావు గారి చేతుల్లో, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎవరు ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా తప్పకుండా ఆ బాధ్యత కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలది, అందరి నాయకులది. మా నెహ్రూ నగర్కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఎంతో ఓపికగా వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పారు, వాళ్ళకు అండగా నిలిచారు. తప్పకుండా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కూడా కుటుంబ సభ్యుడిగా భావించి వాళ్ళకి అండగా నిలుస్తామని చెప్పి తెలియజేస్తాం. ఏం లేదు, అందరు నాకు తెలిసిన వాళ్ళే, నాకు ఎన్నికల్లో అందరు సహకరించిన వాళ్ళు, మా కోసం నిలిచినటువంటి వ్యక్తులు. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని నా కుటుంబ సభ్యుల్లా భావించి తప్పని పరిస్థితుల్లో ఆ ఇళ్ళు తీయాల్సి వచ్చిన పరిస్థితి అయినా కూడా ఎక్కడ వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఈ ప్రభుత్వం తరఫున మేమందరం కూడా కలిసి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.